తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎలా ఉండనున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇటువంటి పరిహారాలను మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారు నమస్కారం. శుభాశీస్సులండి. గురుగారు, వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వీరికి ఏ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయంటారు? తెలియచేద్దాం. అలాగే వృషభ రాశి వారికి విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయము, ఆదాయం వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి 11, మంచి లాభదాయకంగా ఉన్నారు. అలాగే వ్యయం వచ్చేటప్పటికి 5, ఖర్చు 5. వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. ఈ 5ని తీసేస్తే 6 అధిక లాభార్జనలో ఉన్నారు వృషభ రాశి వారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు రాజ్యపూజ్యము అవమాన విషయాలకు వచ్చేటప్పటికి గౌరవించే వాళ్ళు 1, అలాగే అవమానించే వాళ్ళు 3. ఇక్కడ అవమానం అధికంగా ఉంది, అభిమానించే వాళ్ళు 1. ఈ 3లో 1 తీసేస్తే 2 అధికంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మాట పట్టింపులు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయన్నమాట. అయితే ఆదాయం ఉన్నప్పటికీ అవమానం మాత్రం తప్పదు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము అన్నింట ఆర్థిక పరంగా కలిసి వచ్చేటువంటి అంశమే ఎక్కువ. ఏ పని చేసినా కూడా ఏదో ఒక రూపంలో కలిసి వస్తూనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్న సంపాదనే, జర్నీ చేస్తున్నా అంటే ప్రయాణం చేస్తున్నా తద్వారా కూడా లాభదాయకమే. ఏది చేసినా కూడా ఆర్థిక పరంగా వృషభ రాశి వారికి విశేషంగా ఉండబోతుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు కూడాను మంచి సుందరమైనటువంటి సమర్థవంతమైనటువంటి స్వగృహ ప్రాప్తి ఉంది వృషభ రాశి వారికి. నూతన వాహనాలు కూడాను అందమైన వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. ఏదో ఒక విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు వాహన యోగము విశేషంగా ఉంటుంది, గృహయోగం కూడా కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ప్రశాంతంగా చేసుకోవచ్చు, చక్కగా నెరవేరుతుంది. అలాగే విద్యార్థులకు మంచి కాలమే. విదేశీ యానయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్న పని నెరవేరుతుంది. అంటే ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్న అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్న వాళ్ళందరూ కూడాను ఈ సంవత్సరం విదేశీ యానయోగం గురించి చక్కగా అనుకున్న పని పూర్తి చేస్తారు, స్థిరపడతారు కూడాను. ఉద్యోగ విషయాల్లోనే కాకుండా వ్యాపార పరంగా కూడా ఈ సంవత్సరం కొత్తగా నూతన వ్యాపారాలను కనుగొంటారు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఆర్థిక పరంగా వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది విశేషంగానే. అలాగే ఇక్కడ మనకు అవమానం అధికంగా ఉందన్నాం కదా, వీళ్ళు చేసేటువంటి తొందరపాట్లు లేదంటే వాళ్ళ నడవడికల వల్ల అందరితో ఇబ్బందులు పడడం తప్పదు. ఎందుకు? కుటుంబ సభ్యులతోనే, అన్నదమ్ములతో కావచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, అనుకొని ఊహించినటువంటి గొడవలు, అలాగే కొట్లాట్లు, ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య కావచ్చు, అలాగే కొంత కోర్టు వ్యవహారాలు కానీ, భూ వివాదాలు కానీ, అనేక విషయాలలో కూడా వీళ్ళకు మనశ్శాంతి ఉండదు. ఆర్థికంగా పర్వాలేదు, బాగానే ఉన్నప్పటికీ అదొక్కటే కాదు కదా, చుట్టుపక్కల వాళ్ళతో చేసే జాబ్లో కావచ్చు, తోటి వాళ్ళతో, లేదంటే తోటి ఎంప్లాయీస్తోనే కాకుండా అధికారులు ఉద్యోగ పైన అధికారుల వల్ల మాటలు కానీ, అవమానాలు కానీ, వీళ్ళ కష్టానికి గుర్తింపు ఉండదు అన్నమాట. కష్టపడతారు కానీ గుర్తింపు ఉండదు, కానీ లాభం అయితే ఉంటుంది, ప్రతిఫలం అయితే ఉంటుంది. అదే మనము సంపాదిస్తాము కానీ అందరితో మాత్రం
మాటలు, గొడవలు, కొట్లాటల వల్ల మనశ్శాంతి అనేది ఉండదు. కరువవుతుంది. మరి ఈ ఇబ్బందులు అన్నిటి నుంచి బయటపడాలి. సో ఎవరితో ఎటువంటి మాట రాకుండా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఆ రెస్పెక్ట్ కోసమే చాలా మంది బతికే వాళ్ళు ఉంటారు. ఆ పరువు అవును. కోసం బతికే వాళ్ళు కూడా ఉంటారు అవును. కాబట్టి అవును. కేవలం ఆర్థికం ఒకటే కాదు కాదు కదా. కదా! సో ఈ ఇబ్బందులు కూడా రాకుండా కొంచెం సవ్యంగా ఆ జీవనం వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు వీటన్నిటిని కూడా జయించాలి అంటే, అవమానాలని, గొడవలు, కొట్లాటలని వీటన్నిటిని జయించాలి అంటే, ఈ వృషభ రాశి వాళ్ళు అభయ ఆంజనేయ స్వామిని పూజించాలి. అభయ ఆంజనేయ స్వామి. ఆ! అభయ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయుని అనుగ్రహం. ఆయన అనుగ్రహం అంటే అన్నీ, ఎటువంటి సమస్య అయినా కూడా వైదొలిగిపోతుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది చిన్నగానే బయటపడవచ్చు. అంటే ఎంత కష్టం నుంచి అయినా కూడా మనము బయటపడతాము. ఎన్ని నీలాప నిందలు, ఎన్ని అపవాదాలు వచ్చినా కూడా వాటన్నిటి నుంచి కూడా మళ్ళీ మనము బయటపడతాము. అభయ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఈ రాశి వాళ్ళు శనివారం వృషభ రాశి వాళ్ళు ఆ స్వామి వారికి వడమాల కానీ లేదంటే నవధాన్యాలతో నైవేద్యం, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు, అది కాకపోతే కందులు కానీ, ఒక కందులు కానీ లేదా శనగలతో కానీ నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాల్ని పిల్లలకందరికీ పంచాలి. పిల్లలందరికీ కూడా పంచాలి. లేదనుకోండి ఆవు కన్నా తినిపించాలి. ఆ పెట్టిన నైవేద్యాన్ని ఆవు కన్నా తినిపిస్తే వీళ్ళు వీళ్ళకి రాబోయేటువంటి ఉపద్రవాలు, రాబోయేటువంటి సమస్యలు, కష్టాలు, వీటన్నిటి నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. మనశ్శాంతి కలుగుతుంది. ప్రశాంతత కూడా పొందుతారు. చక్కగా కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టుగా ప్రతి విషయాల్లో కూడా వీళ్ళు ఈ సంవత్సరం దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేది పాటిస్తారు. గురుగారు, వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.